నా పేరు వైభవ్. నేను ఇనావ్ అగ్రోమెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి రావడం జరిగింది. సో మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది మా ప్రోడక్ట్ ఈజీబు. దీన్ని ఈజీబు అంటారు. ఇది ఒక బ్యాటరీతో నడిచే యంత్రం. ఇది మన అగ్రికల్చర్ పర్పస్లో అన్ని విధాలా దుక్కి నేలల్లో అన్ని విధాలా వాడుకునే విధంగా తయారు చేశాం. అంటే మెట్ట భూములు మెట్ట పంటలు ఉంటాయి కదా, మన పత్తి కానివ్వండి, మిర్చి, లేకపోతే అట్లాగే పళ్ళ తోటలు, కూరగాయలు, వీటిలన్నిటిలో కూడా మనం ఈ బండిని వాడుకోవచ్చు. అంటే ఎట్లా వాడుకోవచ్చు అంటే మీరు స్ప్రేయింగ్ నుంచి మొదలుకొని స్ప్రేయింగ్, సీడింగ్, అట్లాగే మళ్ళీ మీరు రోటోవేటర్ వాడుకోవాలన్నా, మల్చింగ్ చేసుకోవాలన్నా, మీకు లోడ్ తీసుకుపోవాలి, దగ్గర ఇది 1 టన్ను లోడ్ కూడా గుంజుతుంది. సో లోడ్ తీసుకుపోవాలి, అటు నుంచి ఇటు ఏమన్నా బస్తాలు తీసుకురావాలన్నా, లేకపోతే పంటని బయటకు తీసుకెళ్లాలన్నా, అన్ని విధాలా కూడా వాడుకోవచ్చు. సో బేసిక్గా మా వెహికల్ వచ్చేసి దీంట్లో బ్యాటరీ ఉంటుంది. ఇది 5 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది ఇందులో. దీంట్లో మనం ఒకసారి 3 గంటలు దీన్ని ఫుల్ ఛార్జ్ చేయాలంటే 3 గంటల సమయం పడుతుంది. వన్స్ అది 3 గంటలు ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత మనకి అరౌండ్ 4 to 12 అవర్స్ అనేది దీని వర్కింగ్ రేంజ్ ఉంటుంది. అంటే పనిని బట్టి, లోడ్ని బట్టి. ఇప్పుడు మనం రోటోవేటర్ వాడుకుంటే 4 అవర్స్ అట్లా వస్తుంది. స్ప్రేయింగ్ అనుకోండి 12 గంటలు, 13 గంటల పైనే వస్తుంది. మధ్యలో మనం ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే మన విత్తనాలు వేసుకోవడం, బొర్రు, గుంటకాయ, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ చూసుకుంటే కనుక 6, 7, 8 ఈ టైం రేంజ్ అనేది దీనికి ఉంటుంది. అట్లాగే మనం ట్రాలీ తీసుకుంటే కనుక ట్రాలీలో దగ్గర 5 నుంచి 700 కిలోల దాకా బరువు వేసుకోవచ్చు. ఇందులో ఇక్కడ ఒక టబ్ ఉంది. ఈ టబ్బులో అయితే కనుక 200 కిలోలు బరువు వేసుకోవచ్చు. సో రఫ్గా ఒక 7 నుంచి 8 క్వింటాల్ బరువు ఆరామ్సే దీంట్లో పుల్ చేసుకోవచ్చు. ఫర్దర్గా మీకు స్ప్రేయింగ్ ఎక్విప్మెంట్ కూడా ఉంది దీనికి. మనకి హెచ్టిపి స్ప్రేయర్స్ అవైతే ఉంటాయో మనకు బయట ట్రాక్టర్లకు ఉండేవి, అవే దీనికి కూడా మనం కన్వర్ట్ చేసి పెట్టుకోవచ్చు. 80 బార్ ప్రెజర్ దాకా కూడా మనం దీంట్లో వెళ్ళొచ్చు అనమాట, హైయెస్ట్ ప్రెజర్. అండ్ దీనికి వచ్చేసి హైడ్రాలిక్ లిఫ్ట్ మెకానిజం ఉంటుంది దీంట్లో. మనకి వెనక లిఫ్టింగ్ అది చేసుకోవడానికి, పుల్లింగ్ ఇందాక అన్నట్టు మనం 1000 కిలోస్ దాకా ఆరామ్సే పుల్ చేయొచ్చు దీంతో. అండ్ దీనికి డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. మల్చర్ కానివ్వండి, రోటోవేటర్ కానివ్వండి, అవన్నీ తీసుకుంటే కనుక దానికి డిఫరెంట్ ప్రైజింగ్ అనేది ఉంది. దీని ప్రైజింగ్ వచ్చేసి 2,65,000 దీని ఫుల్ ప్రైజ్ అనమాట, బండి ఒక్కటి. మీకు అపార్ట్ ఫ్రమ్ దట్ అటాచ్మెంట్స్ అనేవి సపరేట్ ప్రైజింగ్. డిఫరెంట్ అటాచ్మెంట్స్కి డిఫరెంట్ ప్రైజింగ్ ఉంటుంది. మీరు ఇక్కడ ఇది సో బేసిక్గా వెహికల్ అనేది ఇది సార్. ఇది వచ్చేసి స్ప్రేయర్. ఇది చాలా, ఈ బండి మీరు చూసుకుంటే కనుక మీకు చాలా సింపుల్గా ఉంటుంది. అంటే చిన్న పిల్లలు, 12 ఏళ్ళ పిల్లల నుంచి 80 ఏళ్ళ ముసలి వరకు కూడా దీన్ని వాడడం జరిగింది. దీన్ని మనం ఆల్రెడీ ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో మనం దగ్గర 100 బండ్లు పైన మనం దీన్ని అమ్మడం జరిగింది, ఈ బండ్లని. అండ్ మా స్టార్టప్ సంస్థ వచ్చేసి దీంట్లో మనం చూస్తే కనుక సర్వీస్ ఇష్యూని మేము ఆన్లైన్ ద్వారా, అంటే వీడియో కాల్స్ ద్వారానే చాలా సింపుల్గా దీన్ని మేము సాల్వ్ చేయగలుగుతున్నాం. అండ్ ఫర్దర్గా మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మనం మా సర్వీస్ ఇంజనీర్స్ అనేది మేము ఈజీగా వితిన్ 1 or 2 డేస్లో మనం పంపిస్తాం అన్నమాట. అండ్ ఇందులో మీరు ఇంకా ఫర్దర్గా చూసుకుంటే కనుక ఈ సర్వీసబిలిటీ పార్టే మనకి ఏ వెహికల్ కన్నా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఎట్లా అంటే మనకి సింపుల్ టు ఆపరేట్ ఇది అండ్ సింపుల్ టు సర్వీస్. మనం ఒక రైతే దీన్ని తనంతట తాను దీన్ని సర్వీస్ చేసుకోగలడు. సో అది సార్. అండ్ ఫర్దర్గా మేము ఇంకా వేరే మోడల్స్ కూడా, అంటే ఇంట్లో కొత్త మోడల్స్ కూడా దీంట్లో లాంచ్ చేయడం జరుగుతుంది. అంటే సపరేట్గా ఈ పత్తి, మిరపకి అనుకుంటా సపరేట్గా ఇంకొన్ని ప్రోడక్ట్స్ లాంచ్ చేసాము. అండ్ ఇంట్లో ఎర్తోగర్ కూడా ఉంది. అట్లా డిఫరెంట్ R&D అనేది కంటిన్యూస్గా నడుస్తూ ఉంటుంది. డిఫరెంట్ యూనిట్స్ అనేవి ఒక ఫ్యూచర్లో రాబోతాయి. ఇప్పటికైతే ఒక 15 నుంచి 20 మోడల్స్ దాకా మనం సేల్లో పెట్టడం జరిగింది. దీనిపైన మనకి ఇంకా ఏమైనా కావాలి అంటే ఫర్దర్గా ఇంకా రిక్వైర్మెంట్ని బట్టి, రైతు అండ్ అగ్రికల్చర్ రిక్వైర్మెంట్స్ని బట్టి మేము ఫర్దర్గా R&D చేసుకుంటూ ముందుకెళ్తాం. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నంతా కూడా ఈ బెడ్ మేకింగ్ కానీ, బెడ్స్ కానీ ఏంటంటే బేసిక్గా ఇది ఒక సగుణ రీజనరేటివ్ టెక్నిక్. అంటే సగుణ రూరల్ ఫౌండేషన్ అనే వాళ్ళు దీన్ని ఈ సిస్టమ్ని అంతా చేయడం జరిగింది. బేసిక్గా ఇదేంటంటే మనకి
దుక్కి దున్నకుండా, నారు పెట్టకుండా అండ్ కలుపు తీయకుండా వ్యవసాయం చేసుకునే పద్ధతి. మనం ఈవెన్ వరి కూడా మనం ఇందులోనే ఒక బెడ్ సిస్టంలో చేసుకొని బెడ్స్ లాగా చేసుకొని 20 ఏళ్ళు భూమిని టచ్ చేయకుండా, అంటే దున్నకం లేకుండా మనం వరిని కూడా పండించవచ్చు అండ్ ఇతర పంటలు కూడా సాగు చేసుకోవచ్చు అన్నమాట ఈ పద్ధతిలో. సో ఈ పద్ధతి ఆవిష్కర్త వచ్చేసి శ్రీ చంద్రశేఖర్ బడసావలే గారు అనమాట. ఆయన ఆధ్వర్యంలో మేము వాళ్ళకి ఏంటంటే మేము మా తరఫున, అంటే మా కంపెనీ ఇనావ్ అగ్రోమెక్ తరఫున మేము వాళ్ళకి మెకనైజేషన్ సపోర్ట్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఈ మెషిన్ మీరు చూసుకున్నట్టయితే, ఇందాక మీరు చూసిన మెషిన్ ఏంటంటే 3 వీల్ ఈజీబో అనమాట. ఇది SRT టూల్ బార్, దీన్ని SRT జీబో అంటారు. సో బేసిక్గా ఈ మెషిన్ ఏంటంటే మనకి ఈ బెడ్ సిస్టంలో రన్ కావడానికి చాలా యాప్ట్ అనమాట. మనకి విత్తనాలు వేసుకోవడం దగ్గర నుంచి ఈవెన్ ఇందాక చూసిన వెహికల్లో మీరు ఏవైతే పనులు చేయొచ్చో, సీడింగ్, స్ప్రేయింగ్, మల్చింగ్ అండ్ డీపర్ అటాచ్మెంట్ పెట్టుకోవచ్చు అండ్ డిఫరెంట్ అటాచ్మెంట్స్ అన్నీ పెట్టుకోవచ్చు. సో సిమిలర్గా ఈ వెహికల్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ మనం ప్రధానంగా ఇందులో చూసుకుంటే ఇక్కడ సీడింగ్ ఉంది. నెక్స్ట్ అట్లాగే దీనికి ట్రెంచ్ మేకర్, అంటే మామూలుగా బోదెలు తవ్వుకోవడానికి కావాలంటారు కదా, అది కూడా దీంట్లో మనం ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. అండ్ మీరు ఇంకా దీంట్లో ఏంటంటే దీన్ని ఇదే పద్ధతిలో కాకుండా ఇప్పుడు ప్రజెంట్ కన్వెన్షనల్ అగ్రికల్చర్ పద్ధతుల్లో తీసుకున్న ఈ పత్తి, మిరప వాళ్ళు ఏంటి చాలా దగ్గరగా వేసుకుంటారు. అంటే మన కొంతమంది ఏంటంటే 18 అంగుళాలు, 20 అంగుళాలు అట్లా కూడా వేసుకుంటారు. సో దాంట్లో కూడా మనం ఈజీగా ఈ మధ్యలో అంతా పార్ట్ రిమూవ్ చేసుకోవచ్చు, డిటాచబుల్. సో అది తీసేస్తే కనుక మనం ఈజీగా మూవ్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఇంటర్ కల్టివేషన్ యాక్టివిటీస్ కానివ్వండి, అంటే అంతర్కృషి, స్ప్రేయింగ్ అన్ని యాక్టివిటీస్. వెహికల్స్ గురించి కానీ, మా అటాచ్మెంట్స్ గురించి కానీ, ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా, మీరు పర్చేస్ చేయాలన్నా కూడా మీరు 9347972036 9347972036 ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ అయినా చేయొచ్చు, లేదంటే తర్వాత మీరు కాల్ అయినా చేయొచ్చు. మీరు దీన్ని కాల్ చేస్తే మా టీమ్ అని వాళ్ళు లేకపోతే నేనైనా పక్కాగా రెస్పాండ్ అయ్యి మీకు విల్ బీ ఫర్దర్గా మీకు ఎట్లా ప్రొసీడ్ అవ్వాలనేది మేము మీకు గైడ్ చేస్తామండి. థ్యాంక్ యూ.